వెరీ వెరీ యూనిక్ కాన్సెప్ట్ తో మన ముందుకి ఈ ఫిబ్రవరిలో ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తోంది సుందరం మాస్టర్. హర్ష గారు ఉన్నారు. హాయ్ హర్ష, ఎలా ఉన్నారు? దివ్య బాగా అంటే తెలుగు వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అయిపోయారు అండ్ ఇప్పుడు సినిమాలతో ఇంకొంచెం రేంజ్ పెంచేసుకుంటున్నారు అనొచ్చా? I hope so. అంటే కనెక్షన్ లో కనెక్ట్ అవ్వడంలో ఇంకా రేంజ్ పెంచుకుంటున్నారు అని. డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ తోటి కనెక్ట్ అయితే ఉంటుందండి డెఫినెట్లీ. బట్ ఐ హోప్ ఇంకా ఇట్లాంటి డిఫరెంట్ కంటెంట్ రావాలి, అట్లాంటి ఇంకా మంచి మంచి టీమ్స్ తోటి వర్క్ చేయాలి. ఐ షుడ్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ సచ్ ప్రాజెక్ట్స్ అండ్ డెఫినెట్లీ ఐఎమ్ హోపింగ్. హాయ్ కళ్యాణ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. కొంచెం అంటే టెన్షన్ అలా ఏమన్నా ఉందా? మామూలుగా మై ఫేస్ కొంచెం కాదు, చాలా సిగ్గు. అండ్ బేసిక్గా మీరు సినిమాకి ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు కానీ ప్రమోషన్స్కి మాత్రం బీభత్సంగా కష్టపడ్డారని నాకు అనిపించింది. సినిమా ఎంత యూనిక్గా ఉందో ప్రమోషన్స్ అంతకి డబుల్ యూనిక్గా చేస్తున్నారు. అదంతా స్క్రిప్ట్ ఎవరిదండి? ప్రమోషన్ స్క్రిప్ట్ కలెక్టివ్ ఐడియాస్ టీం అందరూ కూడా గ్యాదర్ అయ్యి, అంటే ఈ రోజుల్లో ఏంటంటే ఆ స్పేస్ చాలా తక్కువ దొరుకుతుంది. ఇలా అంటే వెళ్ళిపోద్ది వీడియో. సో ఆ వీడియో అక్కడే ఆగాలి అంటే డెఫినెట్గా కొత్తగా ఏదో చేయాలి. సో మా అలాంటి చిన్న సినిమాకి ఆ అటెన్షన్ కావాలంటే డెఫినెట్గా యూనిక్ లెవెల్లో ప్రమోషన్ ఉండాలి. టీం అంతా కూర్చొని కలెక్టివ్ ఐడియాస్ మొత్తం అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసింది. అండ్ మీరు స్టోరీ విన్న వెంటనే ఆ యూనిక్నెస్ ఫీల్ అయ్యారు? 100% అండి. అదే ఫస్ట్ క్యాచింగ్ ఫ్యాక్టర్, అంటే స్టాండ్అవుట్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి కదా. సో అంటే స్కోప్ ఆఫ్ గోయింగ్ రాంగ్ అసలు జీరో, నలిఫైడ్ అనమాట. ఎందుకంటే ఆన్ పేపరే ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బ్యూటిఫుల్గా తను రాసాడు, దాన్ని అంతే బ్యూటిఫుల్గా తీశారు అండ్ వీ గాట్ లవ్లీ విజువల్స్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ యూ సెడ్ విచ్ ఇస్ గోనా మేక్ దిస్ మూవీ యూనిక్ ఇన్ ఇట్స్ ఓన్ వే. అండ్ అంటే బేసిక్గా ఈ డ్రెస్సెస్ ఇవి చూసినప్పుడు మిమ్మల్ని ఈ కాస్ట్యూమ్లో ఎందుకు ప్రెజెంట్ చేయలేదు డౌట్ వచ్చింది. అనుకుంటున్నారా? ఓహో, అది కూడా చేస్తారు అయితే. ఏమో నాకు తెలియదు. ఓకే, అయితే అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉంటుందా లేదా అనేది చెప్పండి. బిఫోర్ దట్ మనం కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడితే మన శ్రీహిత అండి మా కాస్ట్యూమ్. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు ఇంత కంప్లీట్గా కనిపిస్తుంది కానీ అది ఫిగర్ అవుట్ చేసేటప్పుడు ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్ అండి. అక్కడ ఉండే కలర్ రెస్ట్రిక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. కథకి సంబంధించి దెర్ ఆర్ లిమిటేషన్స్. సో వీటన్నిటిని ఫిగర్ అవుట్ చేసుకుంటూ ఇలాంటి మంచిగా కన్సీవ్ చేసి మళ్ళీ మీరు అందులో అందరిది చూస్తే ఒక్కొక్కరితో ఒక యూనిక్ వే ఉంటుంది. ఉన్న దాంట్లోనే డిఫరెన్స్ వాళ్ళకు ఉండే యాక్సెసరీస్లో కానీ ఇవన్నీ. సో ఐ థింక్ ఆ డీటెయిలింగ్ అండ్ ఆల్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ దే డిడ్ అ వెరీ క్రేజీ జాబ్. అండ్ కనిపిస్తుంది ఇట్లాగా, ఇట్స్ వెరీ టఫ్ టు వెరీ మనిషిని అడగచ్చు. పడేది అట్లా అసలు బాబోయ్. కానీ ఉండడం చాలా కష్టం వేసుకొని. మీకు ఆ డిస్కంఫర్ట్ ఎక్కడన్నా అనిపించిందా? డిస్కంఫర్ట్ అంటే కొంచెం అలవాటు పడ్డంలో ఉంటుంది. బట్ అదే కదా, ఎన్ని రోజులు పట్టింది మీకు అలవాటు పడ్డానికి? ఐ థింక్ ఒక 2 days. మరి దానికంటే అయితే కాదు. బికాస్ మాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా సిరి అండ్ రాజశేఖర్ అని, దే వర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఈ కాస్ట్యూమ్స్లో ఎక్కడ స్టిచ్చింగ్ అనేది ఉండదు అనమాట. ఇట్స్ జస్ట్ ఒక క్లాత్ ఉంటుంది అంతే, జస్ట్ దాన్ని టై చేసేస్తారు అంతే. అమ్మో, దాన్నే ఒక్కొక్కళ్ళు ఎట్లా వేసుకున్నారు అనేది ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ అనమాట అంతే. బేసిక్ అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అనిపించింది మీరు కొంచెం బాగా సన్నగా ఉన్నారు కాబట్టి అది ఈజీ అయిపోయి ఉంటుంది. కానీ కొంచెం కాదు, అంటే అందరి బాడీ టైప్స్కి ఐ థింక్ ఇట్ లుక్డ్ వెరీ వెరీ నైస్. ఐ థింక్ మోస్ట్ ఇండియన్ క్లోతింగ్ ఈజ్ లైక్ దట్. మన బాడీ టైప్కి తగ్గట్టు కట్టుకోవడం, చీరైనా ఏదైనా కూడా మనకి తగ్గట్టు మనం కట్టుకుంటాం, మనకు కంఫర్టబుల్గా ఉండేటట్టు కట్టుకుంటాం. సిమిలర్లీ ఈ కాస్ట్యూమ్స్ కూడా అంతే. ఆ డ్రేపింగ్ అండ్ ఆ టైయింగ్ దీంట్లో దే వర్ వెరీ హెల్ప్ఫుల్, మాకు హెల్ప్ చేసిన వాళ్ళు. అండ్ ఐ థింక్ టుడే దట్ ఈస్ ద రీజన్ ఇట్ లుక్స్ సో న్యాచురల్. కానీ ఇవి అంటే అడవి అలాంటి సిచ్యువేషన్లో షూట్ చేశారు కాబట్టి కొంచెం చలి అలాంటి కండిషన్స్ని తట్టుకోవడం డెఫినెట్లీ అండి. కొంచెం అందరూ తట్టుకున్నారు, ప్రతి ఒక్కళ్ళు తట్టుకున్నారు, చాలా ఇష్టంగా కష్టపడ్డారు. సో సినిమా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, అదంతా మీరు చూడాలి. అండ్ పేర్ల గురించి మాట్లాడాలి సార్ ఖచ్చితంగా. అసలు ఫస్ట్ ముందు సుందరం మాస్టర్ అనేది ఎందుకు పెట్టారు? బేసిక్గా ఎవరికైనా సుందరం మాస్టర్ అంటే ఆట, ఓంకార్ గారు సుందరం మాస్టర్ ఇది గుర్తొస్తుంది కదా, ఎందుకు ఆ టైటిల్ని సెలెక్ట్ చేశారు మీరు? అదండి, టైటిల్ చాలా ఈజీగా అందరికీ వెళ్ళిపోవాలనేది ఫస్ట్ ఐడియా అండి. ఫస్ట్ వినగానే మళ్ళీ రెండోసారి గుర్తించుకేదో పెద్ద టైటిల్ ఏదేదో పెట్టుకున్నది. సో దాని వెనక ఉన్న సైన్స్ ఏంటంటే, సుందరం అనే పేరు మన ఇండస్ట్రీలో చాలా ఫేమస్ నేమ్ అండి. చాలా చాలా ఐకానిక్ ఫిలిమ్స్లో ఉన్నది. లేడీస్ టైలర్ నాకు చాలా ఇష్టమైన సినిమా. అందులో రాజేంద్ర ప్రసాద్ గారి పేరు సుందరం.
సినిమా అంతా సుందరం 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 అంటారు. సో అదొకటి. నాకు ఇష్టమైన దేవుడు కూడా ఆంజనేయ స్వామి, సుందరకాండ. సో ఆయన బలం ఆయనకు తెలియదు కదా, సో నాకు అందుకు అది ఇష్టం. సో ఈ క్యారెక్టర్ కూడా కొంచెం అంటే ఎగ్జాక్ట్లీ అలా అని చెప్పి నేనేమి ఇచ్చేస్తాను, బట్ తీసుకున్నప్పుడు కొంచెం ఆ షేడ్స్ ఈ క్యారెక్టర్లో ఉంటాయి. నాకు అలా అనిపించి సుందరం అనే పేరు హీరోకి కరెక్ట్ అనిపించి సుందరం మాస్టర్ అనే వర్డ్ అందరికీ ఈజీగా వెళ్తుంది. ఆయన మాస్టర్ ఈ సినిమాలో, ఆయన పేరు ఆయన మాస్టర్. సో మన మాస్టర్స్ని ఆ పేరు పెట్టి ప్లస్ మాస్టర్ అని పిలుచుకుంటాం కదా, సో అలా అనమాట. అంటే సుందరం మాస్టర్ అని పేరు పెట్టిన తర్వాత ఆయన్ని సెలెక్ట్ చేశారా, ఆయన్ని సెలెక్ట్ చేశాక పేరు పెట్టారా? రెండు ప్యారలల్గానే అయ్యాయండి, రెండు ఒకేసారి అయ్యాయి. అంటే ఆ క్యారెక్టర్కి ఆయన్ని ఊహించుకొని పెట్టేశారు పేరు, ఆయన్ని ఊహించుకొని పెట్టింది. అండ్ సినిమాలో కూడా టీజర్లో చూసాం కొన్ని పేర్లు యూనిక్గా, గుణపం ఇలాంటి పేర్లు పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? పేర్లు పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే అండి, అది ఇప్పుడు బయట మనం ర్యాండమ్గా ఏదో నచ్చిన పేరు ఏదో పేరు పెట్టుకుంటాం, ఆ ఊర్లో అలా కాదండి. వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటనేది సినిమాలో మీకు రివీల్ అవుతుంది. అది బయటికి ఫన్నీగా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. మూవీ చూసాక మీకు ఆయన ఎందుకు గుణపం అయ్యారు, ఈయన ఎందుకు మైనా అయ్యారు, అన్నింటికి కూడా రీజన్ మీకు మూవీలో డెఫినెట్గా తెలుస్తుంది. ఓకే, అలా ప్రతి ఒక్క పేరుకి ఒక స్పెసిఫిక్ రీజన్, వెనక ఒక సైన్స్ ఉంది. అండ్ మీ పేరుకి కూడా ఒక స్పెసిఫిక్ రీజన్ ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో కళ్యాణ్ అనే పేరుకి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ కళ్యాణ్ కృష్ణ గారు కానీ మొన్న మ్యాడ్ మూవీ డైరెక్టర్ గారు అందరి పేర్లు కళ్యాణ్, అది ఒక ఎక్కడో ఒక పాజిటివ్ వైబ్ మీ పేరులో కూడా ఉందేమో. మీరు ఇండస్ట్రీలో అలా నిలిచిపోయే పేరు అవుతుందని కూడా అనుకోవచ్చు కదా. ఏమో అండి, దిస్ హ్యాపెండ్ వే బిఫోర్, వీటన్నిటికన్నా ముందు పేరు పెట్టేశారు నాకు. అంటే మీరు సినిమాల్లోకి వస్తారని తెలియకుండానే పెట్టేశారు కానీ వచ్చేసారు. అండ్ కమింగ్ టు ద లొకేషన్స్, హర్ష గారు, అంటే మీకు ఈ సిచ్యువేషన్స్లో ఆ అడవుల్లోకి వెళ్ళారా లేకపోతే ఏమన్నా దగ్గర ఉన్న ప్లేసెస్లోనే అలా చేసేసారా? అసలు మనిషి కనపడడానికి చాలా దూరం వెళ్ళాలండి, అలాంటి ప్లేసుల్లో చేసాం. ఏమన్నా దగ్గర ఉన్న ప్లేసుల్లో ఇక్కడ వికారాబాద్ అలాంటి పాడేరు వెళ్ళి పాడేరు నుంచి మళ్ళీ ఇంటీరియర్ వెళ్ళి ఒక పాయింట్ దగ్గర వరకే వెహికల్స్ వస్తాయి, అక్కడ కార్లు ఆపేసి ట్రెక్ చేయాలి రోజు. బాబోయ్, దిగాలి పొద్దున్న, సాయంత్రం షూట్ అయ్యాక మళ్ళీ ఎక్కాలి. అక్కడ ఉండడానికి ఉండదు, అక్కడ ఉండడానికి లేదంటే అసలు అంటే అక్కడ సెటప్ మీరు సినిమా చూసాక మీకు అర్థం అవుతుంది మనం చేసిన సెటప్ అండ్ ఆల్ వెరీ అంతే ఉంటే అక్కడ ఉండేవాళ్ళు అంతే. ఇంకా సో బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి మా మటుకు. ఎందుకంటే ఇప్పుడు బ్యూటిఫుల్ అనిపిస్తుంది కానీ అప్పుడు ఉన్నప్పుడు మాత్రం అప్పుడు బ్యూటిఫుల్లే. ఆ బ్యూటీ ఉండడం వల్ల మేబీ మాకు అసలు అది చాలా యాడ్ చేసింది, ఈజ్ అవుట్ చేసింది. సో ఇట్ డెఫినెట్లీ ప్లేస్ అ వెరీ వైటల్ రోల్. అండ్ అక్కడ దాకా ఎందుకు బాబు చేసామంటే యూ విల్ సీ ద డిఫరెన్స్ ఆన్ ద స్క్రీన్ వెన్ యూఆర్ వాచింగ్ ఇట్ ఇన్ థియేటర్. సో దాని గ్రాండియర్ కానీ 100% అండి. అసలు మీరు అన్నట్టు రోజు అసలు ఈయనైతే ఏంటి నన్ను ఇబ్బంది పెట్టకుండా ఒక్క షాట్ ఒక్క రోజు అల్లే ఎలా అయిపోయిందంటే ఈ లొకేషన్ నుంచి మారాం వేరే లొకేషన్, అది దీనికి 100 ఇంకా అనమాట. వాటర్ ఫాల్స్ ఇంకో లొకేషన్కి వెళ్ళాం, అది కూడా నడవాలి ఇంకో ఏదో సరదాగా. మేము ఇట్లా చోట్ల పట్టుకుంటా కక్కుని ఇట్లా అమ్మ అమ్మ అనుకుంటూ వెళ్తున్నాం, మా వెనకాల కెమెరా మోసుకొస్తున్నారు. అండ్ లోపల ఫుడ్ అది ఎట్లా మీకు, అంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ మన సెటప్ ప్రొడక్షన్ సెటప్ అదంతా అక్కడే వాళ్ళు చేసి కానీ చాలా కష్టపడ్డారు. మీ మాటల్లోనే అర్థమవుతుంది ఎంత కష్టపడ్డారు అనేది. ప్రతి ఒక్కళ్ళ కోఆపరేషన్ వల్లే అంటే ఇప్పుడు కష్టపడుతున్నాం, ఏంటి దీన్ని పక్కకు చూసేసరికి వాళ్ళు ఇంకా కష్టపడుతున్నారు. వద్దులే ఇప్పుడు అంటే అండ్ మీ ఇద్దరికి ఎప్పటి నుంచో పరిచయం, సో ఎప్పుడన్నా అనుకున్నారంటే మేమిద్దరం ఒక హీరోయిన్ ఒక మూవీ చేస్తాము అనేది ఎప్పుడన్నా ఊహించారా? ఇలా అని అనుకోలేదు ఆనెస్ట్లీ, బట్ ఐ థింక్ కలర్ ఫోటో తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఐఎమ్ షూర్ దట్ మీ ట్రాక్ అప్పుడన్నా ఊహించారా నెక్స్ట్ మేము ఏమన్నా హీరోయిన్ గా మూవీ చేస్తాం? ఎప్పుడు అనుకోలేదు, బట్ డెఫినెట్లీ ఐ థాట్ మళ్ళీ ఒక ఛాన్స్ ఉంటే బాగుంటుంది టు వర్క్ విత్ హిమ్ అగైన్ అని చెప్పి అయితే అనుకున్నాను. ఇంకొంచెం అంటే లిటిల్ మోర్ వర్క్ ఇఫ్ వీ డిడ్ డెఫినెట్గా బాగుంటుంది అని చెప్పేసి అయితే అనుకున్నాము. బట్ ఇలా వస్తుందని అయితే ఆర్గానిక్ గా ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ మీ ఇద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది కాబట్టి మీరు చూస్తూ వచ్చిన ఈ జర్నీలో
మీరు తనలో చూసిన మార్పులు ఏంటి అండ్ మీరు ఆయనలో చూసిన మార్పులు ఏంటి? మార్పులు ఏం లేవండి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అసలు ఐ ఆల్వేస్ యునో లుక్ అప్ టు హర్ అండ్ చాలా ఇష్టం. సో భయం కూడా. సో వన్ ఆఫ్ ద రీజన్ భయం అంటే కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది కదా. ఇప్పుడు తను అంత బాగా పర్ఫామ్ చేస్తుంది, నేను కూడా చేయాలి, నేను కూడా. సో ఆ జోన్లో. కానీ మీరు ఏం చేసినా షో స్టీలర్ అయిపోతారు. యా దట్స్ ట్రూ. ఎందుకంటే యూ కెన్ ఓన్లీ పర్ఫామ్ యాజ్ వెల్ యాజ్ యువర్ కో యాక్టర్ పర్ఫార్మ్స్. సో ఆ విషయంలో ఇట్స్ ఆల్వేస్ అంటే ఇంకా బెటర్గా చేయాలి అన్నది ఇట్స్ అ గుడ్ ఎనర్జీ. అండ్ అస్సలు అంటే ఎవ్రీబడి గేవ్ దేర్ 100%. ఆల్ ద క్యారెక్టర్స్ అండి. అసలు వాళ్ళందరూ ఆ సినిమాలో ఉన్నారు అంటే దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ కాస్టింగ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఇన్ దోస్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్. సో అండ్ డైరెక్టర్ గారు అంటే జనరల్గా ఇప్పుడు లవ్ స్టోరీస్ తీశారనుకోండి, మీ లైఫ్లో లవ్ స్టోరీస్ ఉన్నాయా అని అడుగుతారు జనరల్గా. ఇలాంటి స్టోరీ తీశారంటే మీ లైఫ్లో ఇలాంటి స్టోరీ ఏమన్నా ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇరుక్కుపోయిన సిచ్యువేషన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి? అదే అండి, ఇరుక్కుపోయిన సిచ్యువేషన్ అదేం లేదండి. ఇట్స్ ఆల్ డ్రామా. బట్ ఆల్రెడీ చెప్పినట్టు ఇది ఆల్టర్నేటివ్ వరల్డ్లో జరిగే కదా. సో రియల్ పీపుల్ క్యారెక్టర్స్ ఏదైతే క్యారెక్టర్స్తో కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఇదేమో కొత్తగా మనకు అసలు సంబంధం లేకుండా ఏలియనేటెడ్గా అయితే ఉండదు. మన చుట్టూ జరిగిన కథే ఒక కొత్త వేలో తెలుస్తుందండి. క్యారెక్టర్స్ అయితే గ్రౌండెడ్గానే ఉంటాయి, కనెక్టెడ్గానే ఉంటాయి. మనం ఇలాంటి క్యారెక్టర్ని చూసాం కదా కానీ ఇలా చూడలేదు అనే ఇదిలోనే ఉంటుంది. అందరి మధ్య మనుషుల మధ్య జరిగే కథ ఇది. అండ్ ఆ బ్యాచ్ 1930 కొట్టేసి మళ్ళీ 2023 ఏంటండి? ఇలాంటి ఐడియాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అసలు గ్యాప్. అంటే మా చూసిన వాళ్ళు అప్పుడు ఎప్పుడో జరిగింది అనుకుంటారు కానీ అది కాదు, ఇది 2023లోనే జరిగింది. అదే ఇలాంటి ఆలోచన ఎందుకు డైరెక్ట్ బ్యాచ్ 2023 అనే పెట్టొచ్చు కదా. అప్పుడు మనం దీని గురించి మాట్లాడుకోం కదా. ఇప్పుడు చూసారా స్పెసిఫిక్ గా మీరు ఎలా మాట్లాడుతున్నారు? 1930 ఏంటి దాని వెనక ఏంటి? అవును, అప్పుడు 1930 కాకపోతే 1940 పెట్టచ్చు కదా. 30 ఎందుకు పెట్టారు? చూసారా మీరు 30 పెట్టినందుకు అడిగారు కాబట్టి నేను 40 పెట్టున్నా అడిగేదాన్ని కదా. సో 1930 కనెక్షన్ ఉందండి మూవీ ఉంది. ఓకే, ఇది ఆ టైం లైన్ లోకి ఏం వెళ్ళాం బట్ కనెక్షన్. వాళ్ళు పడిన కష్టం గురించి చెప్పారు, మీరు పడిన కష్టం ఏంటి ఈ మూవీకి? ఆయనకేంటి లైట్ వెయిట్ కదా, ఎక్కడికన్నా ఈజీగా వెళ్ళిపోతుంది. లైట్ వెయిట్ అయినా నడవాలి కదండి పాపం. గాలి వస్తే ఇలాగ వెళ్తాడు. నాకన్నా నేను కష్టపడ్డాను డెఫినెట్లీ. అందరూ కష్టపడ్డారు. నాకన్నా ఎక్కువ కష్టపడింది ఆర్ట్ డిపార్ట్మెంట్ అండి. సో వాళ్ళు 4 months ముందు ఈ సినిమాకి నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్ట్ డైరెక్టర్ చంద్రమౌళి అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీహిత, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా నా కొలీగ్స్ అండ్ నా ఫ్రెండ్స్. సో ఈ సినిమా ముందు నెరేషన్స్ అవ్వక ముందు నుంచి వాళ్ళకి స్టోరీ చెప్పేవాడిని నేను కంటిన్యూస్గా. ఇలా సినిమా చేద్దాం అనుకుంటున్నాను, మేబీ అయిపోవచ్చు అంటే వాళ్ళు అప్పుడే నాకు ఐడియాస్ చెప్పేవాళ్ళు. సో ఇలా అయితే బాగుంటుంది, ఇది ఎక్సైటింగ్గా ఉంది, ఇలా వెళ్ళొచ్చు అని చెప్పి. సో ప్రీ ప్రొడక్షన్ చాలా ముందు స్టార్ట్ అయింది అనమాట. అది చాలా అడ్వాంటేజ్ అయింది. స్కెచెస్ కానీ ఇది కానీ వాళ్ళు నాతో ఉండిపోయారు. మేము యాక్చువల్లీ రెగ్యులర్గా హైదరాబాద్లో ఆఫీస్ తీసుకుని మేము వర్క్ చేయలే. షూట్కి దగ్గరలో ఉండాలని చెప్పి వైజాగ్లో ఒక చిన్న ఆఫీస్ తీసుకొని అక్కడే మేము ఒక పెంట్ హౌస్ తీసుకొని అక్కడ ఉండిపోయి వర్క్ చేసి స్కెచెస్ చేసి ప్రీ ప్రొడక్షన్ చేసాం. సో అది చాలా వాళ్ళు నాకన్నా చాలా ఎక్కువ కష్టపడ్డారండి ఫ్రాంక్లీ. 4 months ముందు వెళ్ళిపోయి ఆ ప్లేస్ మొత్తాన్ని ఇచ్చేసి స్కౌట్ చేసి ఆ తర్వాత సెటప్ కోసం డిఫరెంట్ ఐడియాస్ అండ్ అది కూడా అన్నీ కూడా మేము ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లోనే చేసాం. నీకు టైం ఉంది కాబట్టి టైం తీసుకునే చేసామండి. ఇది ఒక చిన్న సెటప్ చేసుకుని ఇది ఎలా ఉంది, లేదు ఇది వద్దు ఇంకోటి చేద్దాం అలా చేసాం. సో ఎక్కువ కష్టపడింది అయితే వీళ్ళు అందరూ కష్టపడారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా ముందు కష్టపడ్డారు మాకని. అండ్ బేసిక్గా కామెడీ అంటే గుర్తుకొచ్చేది జంధ్యాల గారు. మీరు అలా ఆయన నుంచి ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారేమో అని మీ మాటల్లో అనిపించింది. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ అసలు ఆ టైటిల్లోనే అక్కడ అది రిప్రజెంట్ అవుతుంది కదా, నాకు అలా అనిపించింది. అలాంటి ఇన్స్పిరేషన్ అంటారా? చాలామంది కామెడీ డైరెక్టర్స్ నాకు చాలా ఇష్టం అండి. జంధ్యాల గారు ఇష్టం, పెద్దవంశీ గారు ఇష్టం, ఈవీ సత్యనారాయణ ఇష్టం. డెఫినెట్గా ఆ షేడ్ అయితే చిన్నది కనిపిస్తుంది మూవీలో. అండ్ మీకు బేసిక్గా కామెడీ అంటే ఓకే, కొట్టిన పిండి అది పెద్ద కష్టం అనిపించదు అనుకుంటున్నారు కాదంటారా? కామెడీ అస్సలు ఈజీ కాదండి. అండ్ ఇట్స్ ఆల్సో డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ డైనమిక్స్ కదండి. ఆ స్క్రిప్ట్ కానీ లేకపోతే సెన్సిబిలిటీస్.
ఇట్స్ డిఫరెంట్ ఫర్ ఈచ్ డిఫరెంట్ క్యారెక్టర్. సో అండ్ ఇందులో ఇట్స్ నాట్ జస్ట్ కామెడీ అండి, దేర్ ఇస్ అ డ్రామా ఎలిమెంట్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ, నేను అదే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఎమోషన్ గా కూడా కనపడుతుంది, ఎక్కడో ఏదో కనెక్షన్ ఉందని నాకు అనిపించింది. సో ఆ ఎమోషనల్ సీన్స్ లో ఏమైనా కష్టపడ్డారా లేదా కామెడీయే కష్టం అంటారా? అసలు అలా ఐ డోంట్ థింక్ ఏది అంటే నేను కష్టం అని ఫీల్ అవును, ఎందుకంటే మనం ఒక సీన్ని కానీ ఒక క్యారెక్టర్ని కానీ అప్రోచ్ యాక్ట్ చేసినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, కష్టమే ఉండదు. యుల్ హ్యావ్ ఫన్, యుల్ లైక్ డూయింగ్ దట్. అండ్ రెగ్యులర్గా ఉండే స్పేస్ కన్నా ఇఫ్ యూఆర్ గెటింగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అది ఇంకా ఎక్సైటింగ్ ఉంటుంది కదా. సో ఆ జోన్లో ఇట్ వాస్ నాట్ లైక్ కష్టం అని ఏం లేదండి. ఐ థింక్ వీ హ్యాడ్ ఫన్ ఆల్ త్రూ అవుట్. అండ్ వెన్ ద రైటింగ్ ఇస్ గుడ్ మీకు ఏ విషయం ఇంకా ఎక్సైటింగ్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఇలా ఎందుకు చేస్తుంది, ఇలా ఎందుకు చేయకూడదు అన్నదానికి వెన్ దెర్ ఇస్ అ సౌండ్ రీజనింగ్ బిహైండ్ ఇట్, అది చాలా క్లారిటీతో మనకు ప్రజెంట్ చేసినప్పుడు మనం పర్ఫామ్ చేసేటప్పుడు డౌట్ ఉండదు ఎక్కడ మైండ్లో. వీ కెన్ గివ్ ఇట్ అ వెరీ ఆనెస్ట్, వీ కెన్ గివ్ అన్ ఆనెస్ట్ ఎఫర్ట్. అండ్ ఐ థింక్ దట్స్ ప్రతి క్యారెక్టర్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అ వెరీ ఆనెస్ట్ ప్లేస్. సో అది కనిపిస్తుంది. అండ్ మైనా విషయానికి వస్తే అంటే నాకు ఒక పాయింట్లో చూడగానే ఇది అంటే అమ్మాయి పరంగా చాలా స్ట్రాంగ్ అమ్మాయి అని అనిపించింది, కానీ అవతల మనుషుల్ని నేను అనలైజ్ చేయలేకపోతున్నాను అన్నప్పుడు అరే అంటే ఏదో ఒక మనం కామన్ అమ్మాయి మధ్యతరగతి అమ్మాయి అలాంటి ఒక కనెక్షన్ వచ్చింది. మీరు అలా ఫీల్ అయ్యారా? మైనా ఇస్ జస్ట్ అ వెరీ సింపుల్ గర్ల్ అండి, అంటే ఒక కల్మషం లేకుండా అంతే, జస్ట్ అ వెరీ కళ్ళ కనిపించింది నిజం అనుకునే ఒక క్యారెక్టర్ అనొచ్చు, లేకపోతే కానీ ఆ ఇన్నోసెన్స్ బాగుంది. ఇట్స్ జస్ట్ అ వెరీ సింపుల్ గర్ల్, వెరీ ఇన్నోసెంట్ గర్ల్. మనసులో ఏది ఉందో అది మాట్లాడుతుంది. అండ్ అవతల వాళ్ళు కూడా ఆబ్వియస్లీ అంతే అన్న స్వభావంతో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంతే చిలిపి కాదు డెఫినెట్లీ, బట్ సింపుల్ అమ్మాయి అంతే. ఓకే, మీకు మైనాలో నచ్చిన విషయం ఏంటి? మైనాలో యాక్చువల్లీ చెప్పేయకూడదు అది. సో అయ్యో నో, బట్ మైనా అనే క్యారెక్టర్లో అది ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండ్ నాట్ సో ఈజీ టు పుల్ ఆఫ్. ఏ దృష్టిలో అంటున్నానంటే అండి, ఇప్పుడు ఆ స్లాంగ్ ఉంది, లాంగ్వేజ్ కానీ అదంతా మాకు అట్లీస్ట్ అవగాహన ఉంది వైజాగ్ సైడ్ అదంతా, తనకి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఏలియన్ లాంగ్వేజ్. అండ్ దాన్ని అంత పర్ఫెక్షన్ తోటి విత్ గుడ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆ డిక్షన్ కానీ లేకపోతే ల్యాండ్ చేసేటప్పుడు చేయడం ఇట్స్ నాట్ ఈజీ. సో అందుకనే భయం ఈవిడంటే. లక్కీగా నాకు ఆవిడంటే భయం. ఓకే, ఆవిడ పర్ఫార్మెన్స్ అయ్యో మైనా క్యారెక్టర్ అంటే భయం లేదు, ఆవిడంటే భయం. ఇంతకాలం ఫ్రెండ్షిప్ చేసే కూడా ఆవిడ పర్ఫార్మెన్స్ చూస్తేనే భయం వేస్తుంది. అంటే పర్ఫార్మెన్స్ చూస్తే భయం వేస్తుంది అంటే మన వాళ్ళందరూ ఏదేదో అలాగే మంచి ఓకే. అండ్ డైరెక్టర్ గారు వీళ్ళిద్దరిలో ఎవరిని హ్యాండిల్ చేయడం మీకు ఈజీ, ఎవరిని హ్యాండిల్ చేయడం కష్టం అనిపించింది? నన్ను ఈజీ, ఆవిడని కష్టం నేనైతే ఇద్దరిని హ్యాండిల్ చేయడం ఈజీ అండి. అయితే మొత్తం సెట్ లో ఎవరిని హ్యాండిల్ చేయడం కష్టం మీకు? గుణపంగా అండి. కానీ అది క్రేజీ క్యారెక్టర్, పిల్లోడిని చూస్తేనే అనిపించింది. ఈవెన్ ప్రమోషన్స్ లో కూడా వాడు కూడా ఈజ్ యాక్టివ్లీ టేకింగ్ పార్ట్. అండ్ ఈ ఆయుధాలు ఇవి ఏమన్నా మీరు డిజైన్ చేసి తయారు చేయడం కొత్తగా యూనిక్ గా ఏమన్నా కనిపిస్తాయి? అవి కూడా నేనా? మీరు అదే 100% అటెన్షన్ టు డీటెయిల్ ఇస్ నెక్స్ట్ లెవెల్. ఏది యాక్సిడెంటల్ కాదండి. సెట్ డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ కొత్తగా ఉంటాయండి. కానీ చాలా కష్టమండి. అన్ని అక్కడ లోకలీ అవైలబుల్ మెటీరియల్స్ తోటే డిజైన్ చేసి అండ్ అక్కడికక్కడ క్రియేట్ చేసి, ఎక్కడ అడవి దగ్గర ఆ ఏరియాలో ఆ రీజన్ కి లోకల్ గా అవైలబుల్ ఉండే వాటిని యూజ్ చేసి ఎలిమెంట్స్ ని యూజ్ చేసి క్రియేట్ చేసినవి. సో ఎందులోనూ ఈజీ రూట్ ఎవరు తీసుకోవాలి. అస్సలు ఈజీ కాదు. నాకు వింటుంటేనే వామ్మో ఎంత కష్టపడి ఉంటారని అనిపిస్తుంది. ఎంత కాలం షూట్ చేశారండి మూవీ? ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది? అదే అండి, సీజన్స్ ప్రకారం షూట్ చేసుకుంటూ వచ్చాం. అండ్ వెదర్ కూడా ఎవ్రీ సీజన్లో మనకు సపోర్ట్ చేయదు కదా, సీజన్స్ ప్రకారం షూట్ చేసుకుంటూ వచ్చాం. అరౌండ్ మొత్తం అంటే కంప్లీట్ డేస్ అండ్ రోజులు కాదు కానీ 8 months అయిందండి కంప్లీట్ షూట్ చేయడం. ప్రకృతి కూడా మీకు బాగా సహకరించింది.
ఓకే. అండ్ ఒక్కొక్కసారి భయపెట్టింది, బట్ మోస్ట్లీ భయపెట్టినప్పుడే కదా సాయం ఇచ్చినట్టు తెలుస్తుంది. భయపెట్టి ఇప్పుడు వచ్చిన డౌట్, అడవిలో సడన్ గా వర్షం పడితే ఏం చేసేవాళ్ళు మీరు? అంతే వెళ్ళి అలా వర్షంలో తడిచేవాళ్ళు. ఆవిడే వెళ్ళి దాక్కునే వాళ్ళం, అందుకు మీరు ఎంత పాపం ఇప్పుడు వాళ్ళకి డ్రెస్సుల తోటి కొంచెం ఇబ్బందులు ఉంటాయి కదా, బాగా కంఫర్ట్ అండి అందరితో కంపేర్ చేస్తే. అసలు పాపం నిజంగా తెలుసా, నేను అందుకనే వీళ్ళందరికీ కూడా ఇన్ఫాక్ట్ ఇంకా దివ్య కూడా అంతే, ఎవరు కూడా చెప్పులు లేకుండా చేశారండి అసలు. మొత్తం చెప్పులు కూడా వేసుకోవాలి. అమ్మో 1930 ఎందుకు కొట్టేసామంటున్నారు మరి? చెప్పులు లేవు కాబట్టి కొట్టేసారు. ఇలాంటివి చెప్పొద్దమ్మా. ఓవరాల్ గా థియేటర్కి వచ్చే ఆడియన్స్ మీ మూవీని ఎందుకు చూడాలో చెప్పండి. సో నేను ఈ మూవీ నేను టేకప్ చేసి నేను జనాలకి ప్రజల ముందుకు ఎందుకు తీసుకొద్దాం అనుకుంటున్నానంటే, ఫస్ట్ థింగ్ ఇట్స్ అ వెరీ ఆఫ్ బీట్ ఫిల్మ్ అండి. అది తను అనుకుంటున్నప్పుడు, తనకి ఐడియా ఫేజ్లో ఉన్నప్పటి నుంచి కూడా ఇట్స్ అ డిఫరెంట్ ఫిల్మ్. అండ్ ఇది ఇప్పుడు ఇంతమంది ఎనర్జీస్, ఇప్పుడు ఈ ఆర్టిస్ట్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఇవన్నీ కలెక్టివ్గా ఒకే సైడ్ ఛానలైజ్ చేసి ఇట్ వెంట ఇన్ టు ద మేకింగ్ ఆఫ్ సుందరం మాస్టర్ అండ్. సో డెఫినెట్లీ థియేటర్స్కి వస్తే వీ విల్ టేక్ యూ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ సుందరం మాస్టర్. తను డైరెక్టర్ హీ మేడ్ ష్యూర్ దట్ మనం ఇంకో వరల్డ్లోకి వెళ్తాం. సో I think for that theatrical experience, everybody should come to the theatre and watch it in theatres only. మా థియేటర్ స్పెల్లింగ్ చూసారు కదా, THIYATARS. చూడలే నేను, చెప్తేనే చూస్తున్నా. సో దట్స్ మై కాఫీ స్పెల్లింగ్ ఏది కలవకుండా రాసినట్టే పెట్టారు. సౌండింగ్ ఇంపార్టెంట్ అంతే, సౌండింగ్ ఇంపార్టెంట్. సో సుందరం మాస్టర్ ఎందుకు చూడాలంటే అండి, ఏదైనా ఒక లిమిటెడ్ బడ్జెట్ సినిమా అన్నప్పుడు స్టోరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, కథ బాగుంటే సరిపోతుంది అట్రాక్ట్ చేసి. బట్ మేము ఆ విజువల్ కాంప్రమైజ్ తీసుకోలేదండి ఈ సినిమాకి. లేదు, ఎవ్రీ షార్ట్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అండ్ ఎవ్రీ లొకేషన్ వెల్ ప్లాన్డ్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్. ప్రతిది కూడా చాలా ముందు ప్లాన్ చేసుకుని అది వచ్చే వరకు వెయిట్ చేసి ప్లాన్ చేసి ఆ విజువల్గా కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత బిజీ డేస్లో ఒక ఆడియన్స్ థియేటర్కి వచ్చి టైం అండ్ మనీ ఇస్తున్నాడంటే ఎవ్రీ పెన్నీకి ఎవ్రీ సెకండ్కి వాల్యూ ఇవ్వాలి. సో అది మేము 100% ఇచ్చామండి. సో వస్తే మాత్రం విజువల్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా కొత్త ఎక్స్పీరియన్స్ చూస్తారు ఈ మూవీకి. ఓకే, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండ్ వీటి గురించి మాట్లాడేశారు కాబట్టి మా ఫ్యామిలీ అండ్ మా ఫ్రెండ్స్ ఎట్లా అంటే లైక్ దే ఆర్ మై ఫస్ట్ ఆడియన్స్. అండ్ నేను నన్ను ఎంత క్రిటిసైజ్ చేస్తే వాళ్ళు దానికి మించి చెప్తారు అనమాట నాకు. సో ఎక్కడ వర్డ్స్ని వాళ్ళు పొలైట్గా వాడాలి అట్లాంటివి ఏమి ఉండదు, ఉన్నది ఉన్నట్టు నాకు ఇట్లా చపాక్మని ఇట్లా వేస్తారు అనమాట. నాకు అంతే అబ్బా నేను ఇంకా అలాంటివే మనకు మెయిల్ చేస్తాయి. సో ఐ థింక్ నాకు రీసెంట్గా ఒక ట్రెండ్ వచ్చింది మనకి ఇప్పుడు ఓవర్ ద లాస్ట్ 1 year అట్లీస్ట్. ఓటీటీలో ఉండే ఫిల్మ్స్లో దెర్ ఇస్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ అడల్ట్ కంటెంట్, దెర్ ఇస్ గోర్, దెర్ ఇస్ వైలెన్స్, అన్నీ ఇట్స్ ఆల్ వెరీ క్లోజ్ టు రియాలిటీ, కాదనట్లేదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ దట్ గోస్ ఇన్ టు దట్. అట్ ద సేమ్ టైమ్ ఫిల్మ్ థియేటర్స్కి వచ్చే ఫిల్మ్స్ అన్నీ ఎట్లా ఉన్నాయంటే దేవ్ బిన్ లౌడ్, దేవ్ బిన్ దిస్ లౌడ్ కామెడీ, లౌడ్ కలర్, లౌడ్ మ్యూజికల్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో ఐ థింక్ సమ్వేర్ there is a small gap, ఒక గ్యాప్ ఏర్పడింది ఈ టైం ఫ్రేమ్లో, వేర్ దెర్ ఇస్ అంటే ఒక సింపుల్ ఫిల్మ్, ఒక హాయిగా వెళ్ళి థియేటర్లో చూడడానికి ఏం సినిమాలు ఉన్నాయి అని ఇట్లాంటివి నాకు చాలా వినపడ్డాయి అనమాట. సో ఐ కెన్ ప్రామిస్ యూ, ఐ కెన్ పుట్ మై హ్యాండ్ ఆన్ మై హార్ట్ అండ్ ప్రామిస్ యూ దట్ ఒక మంచి సినిమా అండి, జస్ట్ చాలా మంచి సినిమా. అందరం విత్ గుడ్ ఇంటెన్షన్స్ ఇన్ అవర్ హార్ట్స్ వీ మేడ్ అ వెరీ ఈజీ టు వాచ్ నైస్ ఫిల్మ్. అండ్ అది మీకు గుర్తుంటుంది, చాలా రోజులు గుర్తుంటుంది. మీరు సినిమా చూశాక మీరు అటు ఇటు తిరిగి పనులు చేసుకుంటూ ఉంటే మీకు సడన్గా సీన్స్ ఫ్రమ్ ద మూవీ అట్లా గుర్తొస్తాయి. చాలా రోజులు మీతో ఉంటుంది సినిమా. సో అందుకని డెఫినెట్లీ వచ్చి థియేటర్లో చూడండి, విల్ వెయిట్ ఫర్ యూ. అండ్ డెఫినెట్గా ఒక యాక్టర్కి ఇలాంటి క్యారెక్టర్స్, మైనా లాంటి క్యారెక్టర్స్ రావడం చాలా రేర్. అండ్ మీరు అది కొట్టేశారని చెప్పాలి. నేను స్టార్టింగ్లో మీ ఇద్దరి గురించి చెప్పాను కానీ, అంటే మీ ఇద్దరి గురించి బాగా హైప్ చేసి చెప్పాను కానీ, ఇంటర్వ్యూ ఎండ్ చేసేటప్పుడు మాత్రం ఆయనే హీరో అనిపించింది. ఎందుకంటే ఆయన లోపల అంటే ఇలాంటి డైరెక్టర్స్ ఖచ్చితంగా ఇండస్ట్రీ కావాలి అనేది అయితే నాకు అనిపించింది. ఆయనలో చాలా యునిక్ కామెడీ కానీ చాలా ఇంటెన్షన్స్ ఉన్నాయి. సో ఇవి తెలుగు ఇండస్ట్రీకి వస్తే ఇంకా మంచి మూవీస్ వస్తాయని అయితే నాకు అనిపించింది. అండ్ ఇంకా మంచి మంచి మూవీస్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.
ఫిబ్రవరి 23rd సుందరం మాస్టర్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. అండ్ స్టే ట్యూన్డ్ టు V6.